మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ల వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు గత నెలలుగా బకాయి వేతనాలు చెల్లించలేదని, వెంటనే వారి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్సమ్మ, సంతోష్, బాలకృష్ణ, స్వామి, సైదు రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల 9 నెలల అట్లనే కొంతమందికి 4 నెలల పెండింగ్ వేతనాల మీద కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఏవో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సమస్యలతో కూడిన లెటర్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 9 నెలల నుంచి వేతనాలు లేవు. నెల రోజుల క్రితము కొంతమందికి 2-3 నెలల వేతనాలు వేసారు. మిగతా వాళ్లకు అసలే వేతనాలు లేవు. అట్లా చూసినప్పుడు చాలామందికి 9 నెలలు 10 నెలల బకాయిలు ఉన్నాయి. కొంతమందికి 4 నెలల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఇదే పని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ పంచాయతీ సేవలు గ్రామంలో అందిస్తూ ఇదే పని మీద నిర్వహిస్తున్నప్పుడు వేరే ఆర్థిక సోర్స్ కూడా ఏమీ లేదు, వేరే ఆదాయం కూడా ఏమీ లేదు. మరి ఈ పని మీదనే గ్రామ పంచాయతీ కుటుంబ జీవన విధానం ఆధారపడి ఉన్నది. మరి అలాంటప్పుడు ప్రభుత్వము పని చేయించుకొని వేతనాలు చెల్లించకపోతే మరి ఏం తిని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు, వాళ్ళు ఏం తిని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తారో ప్రభుత్వము ఆలోచించాలి. మరి వేరే ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమో ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి వేతనాలను అకౌంట్లో వేస్తుంది. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అదే వేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్న సందర్భంలో జనవరి 1వ తేదీ నుంచి వేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇప్పటి వరకు ఆ పద్ధతినే ప్రభుత్వం పాటించలేదు. అంటే ప్రభుత్వం చెప్పేది ఒక మాట, చేసేది ఒక మాట తీరుగా ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈ వైఖరి మానుకోవాలి. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణి మానాలి. మరి ఇట్లా కనుక చేస్తే మేము భవిష్యత్తులో సమస్యల సాధన కోసం మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం తీసుకోవాల్సి వస్తుంది. అట్లనే గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. ఆ యూనిఫామ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఆ యూనిఫామ్ కూడా సంవత్సరానికి యూజ్ చేయాల్సిన యూనిఫామ్ 2 సంవత్సరాలు అవుతుంది, ఇవ్వలేదు. ప్రతి నెల సబ్బులు, నూనెలు ఇవ్వాలి, అవి లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అవి కొన్ని మండలాల్లోనే ఇచ్చినారు, మిగతా మండలాల్లో ఇవ్వట్లేదు. అంటే ఎటు చూసినా గ్రామ పంచాయతీ కార్మికులతో ఎటు చేయించుకుంటున్న దయట్లేదు. వాళ్ళ హక్కులు కూడా అవి అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి జీతాల యొక్క ఫ్రీజింగ్ను ఎత్తివేయాలి, జీతాలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారికి కనీస వేతనం అమలు చేయాలి. కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ పెండింగ్ వేతనాలు